రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక దేశంలో సార్వత్రిక ఎన్నికలైతే ఈసారి 7 దశల్లో జరగనుండగా తెలుగు రాష్ట్రాల్లో 4వ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉండగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన క్షణం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుంది. అనంతరం మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. ఇక అన్ని విడతల పోలింగ్ పూర్తయ్యాక జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మరో 7 రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో మొత్తం 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 4వ విడతలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు చేపడతారు. రైట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు నామినేషన్ల పర్వం అయితే కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, మరి 25 వరకు, ఈ నెల 25 వరకు అయితే నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా ఈ నామినేషన్ల పర్వం కొనసాగనుంది అనేసి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నామినేషన్ల పర్వం అయితే కొనసాగనుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వనుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? మమతా, రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 4వ దశ పోలింగ్ కి ఇవాళ నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్లు ఈ నెల 25 వరకు ఉంటాయి. ఆ తర్వాత 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29వ తేదీన విత్డ్రాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 29 సాయంత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది. ఈ దశకు సంబంధించి పోలింగ్ వచ్చే నెల 13వ తేదీన జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7 దశలుగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే మొదటి దశ పోలింగ్ రేపు జరగబోతుంది. నిన్న ప్రచారం ముగిసింది. ఇప్పుడు 4th ఫేజ్ కు సంబంధించి తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు, అట్లాగే ఒక ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆ ఎన్నికకు బై ఎలక్షన్ జరగబోతా ఉంది. అది కూడా ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలతో పాటు జరగబోతుంది. దీంతో పాటు అటు ఏపీకి కూడా ఇవాళ నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇటు తెలంగాణకు సంబంధించి ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపుగా 3,30,21,000 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. అట్లాగే 35,600కు పైగా పోలింగ్ కేంద్రాలని ఈసీ ఏర్పాటు చేసింది. ఈసీకి సంబంధించి ఎప్పటికప్పుడు సిఇఓ, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్, సిఎస్ శాంతకుమారి, అట్లాగే డీజీపీ రవిగుప్తాతోని ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఆ నిర్వహణ ఏర్పాట్లపైన సమీక్ష చేస్తున్నారు. నిన్న కూడా వికాస్ రాజ్ రిటర్నింగ్ ఆఫీసర్లు, అట్లాగే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ఇవాళ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు లోపు నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అది ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్నం ఆదివారం రోజు సెలవు దినంగా ఈసీ ప్రకటించింది. ఇటు తెలంగాణకు సంబంధించి మొత్తం 17 స్థానాలకు ఇప్పటికే ప్రశాంత వాతావరణం జరిగేందుకు అదనపు బలగాలని, కేంద్ర పారా మిలిటరీ బలగాలను కూడా
ఈసీ కోరింది. ఇటు స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందితో కూడా ఈ ఈ ఈ దీనికి సంబంధించి ఈ ఎలక్షన్ కి సంబంధించి ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దాదాపుగా 75,000 మంది పోలీసు సిబ్బందితోని ఈ ఎన్నికలు నిర్వహించబోతుంది. ఇటు సమస్యాత్మక ప్రాంతాలు అట్లాగే హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలని ఈసీ మోహరించింది. ఇటు రాజకీయ పరంగా చూస్తే తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ బీఆర్ఎస్ 17 మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇటు రాజకీయాలకు సంబంధించి ప్రచారం ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్లో కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు ఇవాళ ఆయన బీఫామ్లు ఇస్తారు. అట్లాగే బస్ యాత్ర కూడా చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి చేస్తారనేది ఇవాళ జరిగే సమావేశంలో నిర్ణయిస్తారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ రోజు కేరళ టూర్ లో ఉన్నారు. ఆయన రేపు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నియోజకవర్గానికి ఒక ఎంపీ స్థానానికి పరిధిలో 3 బహిరంగ సభలు ఉండే విధంగా లేదా రోడ్ షోలు ఉండే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇటు బీజేపీ కూడా అగ్రనేతలు ఈ ప్రచార కార్యక్రమానికి రాబోతున్నారు. మమతా. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అలాగే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలకైతే ఈరోజు నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4వ దశలో అయితే ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగాల్సి ఉన్నాయి. అయితే తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. అయితే తెలంగాణకి సంబంధించి అయితే ఇప్పుడు మనం మాట్లాడడం జరిగింది. అయితే ఏపీలో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఈ నామినేషన్ల పర్వం ఏ విధంగా కొనసాగుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఈ రోజు నుంచి అయితే నామినేషన్ల పర్వం కొనసాగనుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు 11 గంటలలోపు గెజిట్ నోటిఫికేషన్ రానుంది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకి కూడా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎంసీసీ వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలవుతూ వచ్చింది. అయితే ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలుగానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక నిబంధనలు కూడా నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. ఎన్నికల కమిషన్ పోటీ చేసే అభ్యర్థుల యొక్క విధి విధానాల గురించి, అదేవిధంగా పోటీ చేయడానికి కావాల్సినటువంటి ఒక పత్రాల గురించి కానీ ఇతర అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే అభ్యర్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రచార మాధ్యమాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో అన్ని అంశాలను చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థులు నామినేషన్కి వచ్చేటువంటి అభ్యర్థులతో పాటు ఒక 5గురిని మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే మిగిలిన ఏదైతే ఊరేగింపుగా వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాదాపుగా నామినేషన్ వేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి 100 మీటర్ల అవతల ఉంటారు. మిగిలినటువంటి ఒక అభ్యర్థితో పాటు ఒక 5గురు మాత్రమే లోపలికి వచ్చేటువంటి అవకాశం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చి నామినేషన్ వేసి వెళ్ళేదంతా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిదీ కూడా అంటే అభ్యర్థుల నామినేషన్ వేసే ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరణ ఇచ్చే విధంగా కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. అయితే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి 25,000 రూపాయలు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి 10,000 రూపాయలుగా ఫీజును కూడా ఖరారు చేయడం జరిగింది. అంతేకాకుండా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయడానికి 13 రకాల డాక్యుమెంట్లు కూడా తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఫారం A2 అసెంబ్లీ పోటీ చేసేవారు ఫారం B2Bలో దరఖాస్తు చేయాల్సిన నోటిఫైడ్ తేదీ మొత్తం అన్ని కూడా అందులో ఉంటాయి. అంతేకాకుండా 11 గంటల నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అయితే అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్లు నామినేషన్లు వేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. ఈ 4 సెట్లు కూడా ROకి అందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అభ్యర్థి అందుబాటులో లేకపోతే కనుక ప్రపోజర్ ద్వారా కూడా ఆ నామినేషన్ పత్రాలను అందించవచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చుల్ని కూడా చూపించే విధంగా కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా అభ్యర్థి ఓపెన్ చేయాలంటూ కూడా ముందే చెప్పడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఈ నామినేషన్ పత్రాలతో పాటే సమర్పించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ప్రతి అభ్యర్థికి అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ROలు ఉన్న అన్ని ప్రాంతాలు ఎక్కడైతే నామినేషన్ పత్రాలు స్వీకరిస్తూ ఉన్నారో ROలు ఎక్కడైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళికని పూర్తిగా సిద్ధం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఒక
ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హెల్ప్ లైన్, ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులే కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడం కానీ, ఏదన్నా సమాచారం ఇవ్వాలంటే కానీ ఇవ్వచ్చు. ఇప్పుడే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి సివిజిల్ యాప్ అంటూ కూడా ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఫిర్యాదులన్నీ కూడా అందులో చేయొచ్చు అండి. అదేవిధంగా సుధీర్ అంటూ కూడా ఒక యాప్ తీసుకురావడం జరిగింది అనుమతులు తీసుకోవడానికి. అయితే ఫారం 26 తర్వాత తమ అఫిడవిట్ ను కూడా సమర్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఫారం 26 స్టాంప్ పేపర్ యొక్క విలువ 10 రూపాయలతో పాటు మొదలయ్యి అఫిడవిట్ తో పాటు 10 రూపాయలు అఫిడవిట్ తో కూడా సమర్పించాల్సిన పరిస్థితి ఉంటుంది మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.